నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. మద్యం పాలసీ రూపకల్పన ₹1 కోట్ల అవినీతిపై ఈడీ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. విదేశాలకు నగదు తరలింపు, అక్రమ షెల్ కంపెనీల ఏర్పాట్లపై కూడా ఈడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించనుంది. ఇదే కేసులో రేపు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈడీ విచారించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. మద్యం పాలసీ రూపకల్పన, ₹1 కోట్ల అవినీతిపై ఈడీ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం ఈడీ విచారణకైతే విజయసాయిరెడ్డి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. అలాగే రేపు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈ యొక్క విచారణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈడీ వాళ్ళు మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం కేసు అయితే మాత్రం ఇప్పటికే కీలక మలుపులు తిరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో వైసీపీ హయాంలో మాజీ మంత్రులుగా కానీ ఎంపీలుగా పనిచేసినటువంటి వారందరికీ కూడా ఇప్పటికే ఈడీ అయితే మాత్రం నోటీసులు ఇచ్చింది. ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో కూడా పెద్ద మొత్తంలో ముడుపులు విదేశాలకు దారి మళ్లించారనేటువంటి వాదనలు అయితే మాత్రం బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు అయితే మాత్రం ఈ కేసులో దూకుడు అయితే పెంచుతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే ఈ కేసు సంబంధించి కూడా 12 మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో ప్రధానంగా ఉన్నటువంటి కొంతమందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అరెస్ట్ చేసి జైలుకు పంపినా కూడా మరి ఇంకా సమాచారాన్ని అయితే మాత్రం రాబడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం కూడా ఏదైతే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి అయితే మాత్రం ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22వ తేదీన అంటే ఈ రోజు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం ఈడీ కార్యాలయానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే మాత్రం రాబోతా ఉన్నారు. వచ్చిన నేపథ్యంలో కూడా ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో కూడా విచారణ చేపట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అసలు ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా ఎంతమంది కీలక నేతలు ఉన్నారు అనేటువంటి దానిపై కూడా ఈడీ ఇప్పటికే కూడా ముందుకు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఈడీ అనుమానిస్తా ఉంది. లిక్కర్ పాలసీ అమలు సమయంలో పెద్ద మొత్తంలో కూడా హవాలా లావాదేవీలు, అదేవిధంగా మనీ లాండరింగ్ సంబంధించినటువంటి దాన్ని కూడా పెద్ద మొత్తంలో అయితే మాత్రం జరిగాయనటువంటి దానిపై కూడా ఈడీ ముందుకెళ్తా ఉంది. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ సంబంధించిన నేతలతో పాటు పలువురు అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉందని చెప్పి కూడా ఈడీ అయితే మాత్రం భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే నోటీసులు అయితే మాత్రం జారీ చేసింది. జారీ చేయడమే కాకుండా ఆయన ఈ రోజు ఈడీ కార్యాలయానికి వస్తే కనుక ఖచ్చితంగా అతన్ని పూర్తి స్థాయిలో కూడా విచారించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే అంటే మాజీ ఎంపీ మిథున్ రెడ్డి సైతం కూడా ఇప్పటికే ఈడీ అధికారులతో మాత్రం నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అసలు ఎవరెవరి పాత్ర ఉంది ఈ యొక్క మద్యం కుంభకోణంలో అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారించేందుకు ఈడీ కార్యాలయం రావాలని చెప్పారు. ఆయన కూడా
రేపు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలో ఒక చర్చాంశనీయంగా మారినటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అదేవిధంగా ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డికి షాకుల మీద షాకులు అయితే మాత్రం జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఆయన బెయిల్ పై కూడా ప్రస్తుతం బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు అయితే మాత్రం ఆయన విచారణ రావాలని చెప్పి కూడా పిలిచారు. కాబట్టి మరి దీనిపై ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థంగానే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి సైతం కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అయితే మాత్రం అంటే ఆయన ప్రమేయం కూడా ఆయనపై కూడా ఆరోపణలు అయితే మాత్రం వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కూడా గతంలో అధికారిగా పనిచేసిన ధనంజయ రెడ్డిని సైతం కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ఈ యొక్క లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. కాబట్టి మరి ఈ రోజు విజయసాయి రెడ్డి ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయానికి కనుక వస్తే లేదంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ పై జరిగినటువంటి అక్రమాలు కిక్ బ్యాగ్ సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో లిక్కర్ సరఫరాలు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్రంలో మలుపులు తిరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో కూడా ఇక ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఈడీ అధికారులు పిలిపించి విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు విజయసాయి రెడ్డి చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా చెప్తారనేది కూడా కొంత ఆసక్తిగా కనిపిస్తా ఉంది. ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా తనకు సంబంధం లేదంటారా, లేదంటే ఇతరత అంశాలపై కూడా మాట్లాడతారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రేపు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు అయితే మాత్రం విచారణకు పిలిచారు. కాబట్టి మరి విచారణకు మిథున్ రెడ్డి రేపు హాజరవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.